హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇలా చూస్తున్నారు. వచ్చి 273 అంటే రోజు చెప్తాం. 273 గురించి ఇవ్వానండి. డీలక్స్ అంటే 22,000 వేసారు. కెంట 22,000 అంటే కేజీ 220 రూపాయలు అండి. 273 అంటారు వీటిని. ఇవాళ డేటు జూలై నెల అంటే 7వ నెల 1వ తారీఖు 2026 అనగా బుధవారం. మన గుంటూరు మిర్చి మార్కెట్లో ఈ వీడియోలో అయితే కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగిందండి. వాటి రకాలని చూడొచ్చు. చూసి చూస్తే అర్థమైతే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. 273 మిర్చి అంటారు వీటిని. డీలక్స్ కేజీ 220 రూపాయలు తప్పడ్డాయి. ఆరుమూరు కన్నా కొంచెం సైజు కొంచెం సన్నం వస్తే అవి 273. వీటి మీద సైజు కోర్స్ చూస్తే అవేమో ఆరుమూరులు. ఆరుమూరు కూడా 2-3 రకాలు అప్లోడ్ చేస్తున్నాను. ఏదేమని కానీ చూస్తున్నారండి. ఉచ్చరికైతే చేస్తామండి. ఉచ్చరికైతే ఏసీ బుల్లెట్ మీడియం అండి 175. ఇవైతే 170 వేసారు. 17,000 ఇస్తారండి. చూస్తున్నారు కదండి. మీడియాలు మరి పిక్కలు రైతు అయితే 18,000 చెప్తారు. 17,000 అడిగారు. ఇవ్వండి ఇవి 17.5 వేసారంటే 175, 175 క్వాలిటీలో. ఇలాగ క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్ జరిగిద్ది. రంగులను ఏవైనా కానీ 17,000-18,000 అవతలే కానీ లోపు అయితే దొరకమన్నమాట. ఏ ఒక క్వాలిటీ అయినా కానీ. వీటి బుల్లెట్లు అంటారు. మీడియాలు ఏసీలో పెట్టినవే. లాస్ట్ కటింగ్లు ఇవన్నీ ఏసీలో పెడతారనమాట. చూస్తున్నారు కదా. లైక్ చేయడం మర్చిపోద్దు. నచ్చితే చూడండి. వేసి 6-3 మీడియం అండి. 17.5 చెప్తే 16.5, 16,800 దాకా అడుగుతున్నారనమాట. అంతే. కేజీ 175 రూపాయలు చెప్తే 165కి అడుగుతున్నారు. 168 రూపాయల దాకా అడుగుతున్నారని చెప్తున్నారు వాళ్ళైతే మాత్రం. ఆరుమూరులు మీడియా లాస్ట్ కటింగ్ ఇవి. వరుసకి చివరి నుండి ఆ చివరి దాకా మొత్తం అయ్యి 6-3 పిక్కలు. చూస్తున్నారండి. పౌడర్ రోల్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఏదైనా కానీ ఇట్లా 6-3 అంటారు. ఓకే. ఈ విధంగా మార్కెట్లో క్వాలిటీలు బట్టి అయితే డిమాండ్గా అడగట్లా. ఆ డిమాండ్గా అడిగితే 75కి అంతా ఎత్తుకెళ్ళిపోతారు. అంత అడవిడు ఏం లేదు మార్కెట్లో. డీలక్స్ రకాలకి అయితే మార్కెట్లో డిమాండ్ ఉంది. ఫుల్ డీలక్స్ అయితేనే. మిగతా వాటికైతే అంత అడవిడు లేదు. ఇవన్నీ 6-3 రకాలన్నమాట. మీడియాలు ఏసీలు కాయలు తెచ్చి శాంపిల్ పెట్టారు. ఇవి చూడండి. ఏసీ 6-3 డీలక్స్ 22,000 చెప్తే 21,500కి అడుగుతున్నారు. అంతే. 200 చెప్తే 220 చెప్తే 215కి ఎక్కువ మంది అడుగుతున్నారు. చూడండి. ఇవి చూస్తున్నారా. ఇందాక 273 లాగే కనిపిస్తున్నాయి కదా. 6-3 డీలక్స్ ఒరిజినల్ 6-3 నాటుకాయ అంటారు. ఇట్లని దేశవాళీ టైపు 6-3 డీలక్స్ 22,000 చెప్తే 21,500. రైతు అయితే వద్దనేసారంట. 22,000 అయితే కాటేయండి అయ్యా, లేకపోతే వద్దని చెప్పాడన్నారు వాళ్ళైతే. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇలా వచ్చరికైతే మాత్రం బుల్లెట్లు ఏసీ బుల్లెట్ డీలక్స్ 24,000 వేసారు. కెంట 24,000 అయితే కేజీ 240. మరి ఇందాక వీటిలో మీడియాలు చూశారు కదా. పిక్కలు 170-75 రేట్లోని అవి. వాటికి ఏమి డీలక్స్ అనమాట. 24,000 ఇవి. బుల్లెట్ మిర్చి అంటారు వీటిలో అనమాట. ఇలాగ మార్కెట్లో విషయాన్ని చెప్పుకుంటే క్వాలిటీలు రకరకాలు ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. వీటిని బుల్లెట్ అంటారు. కొంతమంది మనం రకాలు తెలియకపోయినా డైలీ మార్కెట్లో 2 వారాలు అలా తిరిగితే అర్థమైపోద్ది అనమాట. బుల్లెట్లని ఇవన్నీ చూడండి. టైం అయిపోయింది. అప్పటికి 8 అయిపోయిందని కుట్టేస్తున్నారు. ఏకముందు ఉదయం కదా. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. చూడండి. ఏసీ తేజ డీలక్స్ 210 రూపాయలు వేశారు. యాడ్లో మరి ఏసీ గడికి వచ్చి మచ్చులు అంతే చెకింగ్ ఏదో మచ్చులు అంటారు దాన్నే చెక్ చేశారు. ఎక్కడో ఒకటి చోట గర్భాలు పోనాయి. గర్భాలు పోవడం వల్ల చూడండి మొత్తం చాలా కోసారు అనమాట. గర్భాలు పోతే డ్యామేజ్ రావడం వల్ల 205 రూపాయలు దాకా అడుగుతున్నారు. 205 అంటే 20,500కి అడుగుతున్నారు అనమాట. 21,000 వేసారు మార్కెట్లో. గర్భాలు ఏసీ గడికి వచ్చి చెక్ చేస్తే గర్భాలు పోని 20,500కి అడుగుతున్నారు అనమాట. గర్భాలు పోని కాయలు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి. డ్యామేజ్ కాయలు. మరి మీకు వీడియోలో బాగా ఊపడపోవచ్చు. అక్కడ నల్లగాయలండి. అవన్నీ నలుపు దువ్వందనమాట. బూజు పెట్టినట్టు ఉన్నాయి అన్నమాట. ప్రతి బస్తాకి 2-3 కేజీల దాకా అలా ఉన్నాయి తమ్ముడు. అందుకే 5 రూపాయలు తగ్గిస్తున్నాం అని అన్నారు వాళ్ళు అడిగితే మాత్రం. చూడండి. ఇవన్నీ డ్యామేజ్ కాయలు అనమాట. పక్కనేసారు. తేజ డీలక్స్ ఈ సంవత్సరం మీరు సరిగ్గా 6 తాలు తేకండి తెస్తే అలాగ ఉంటుంది అనమాట. చూడండి. ఏసీ రోమియో 26 డీలక్స్ 215 రూపాయలు చెప్పాము తమ్ముడు. 210కి ఒక ఇద్దరు అడిగారు. 212కి ఒకరు అడిగారు. 15 రూపాయలు అమ్మన్నాడు రైతు. రోమియో 26 డీలక్స్ అని చెప్పారు. డీలక్స్కి డిమాండ్ ఉంది. పెట్టట్లా. శాంపిల్ పెట్టట్లా. పెడితే మాత్రం పొటేటిగా ఆ రేటు దాకా అడుగుతున్నారు అనమాట. ఇట్లీ రోమియో 26 అంటారు అనమాట డీలక్స్. ఏదైనా కానీ సరిగా తొలివారి తేజాలు 6 తాలు అవ్వకుండా ఏసీలో పెడతారు. నెమ్ములు ఉండడానికి పెడితే ఆ రకంగా గర్భాలు పోతాయి. అదే ఫుల్ డ్రై క్వాలిటీ పెడితే ఏం అవ్వకుండా ఈ విధంగా క్లాస్గా ఉంటుంది. బంగారం అండి ఇవి.
ఏసీ బంగారం మీడియం బెస్ట్ 22,000 చెప్తే 20,000 అడుగుతున్నారు. అంతే కేజీ 220 రూపాయలు చెప్తే 200 అడుగుతున్నారు బంగారం మీడియం బెస్ట్. అది కూడా పెద్దగా ఎవరు అడగడంలే, ఎవరో ఒకరు ఇద్దరు నిలబడి అడుగుతున్నారు. ఎందుకంటే ఓన్లీ డీలక్స్ వాటిన బాగా డిమాండ్ కొంటున్నారు. ఈ మీడియం బెస్ట్లు బంగారం అయినా సూపర్ 10 అయినా 34 ఇవి ఎన్ని రకాల ఏట్లు కూడా అంతగా అడగడం లేదు. నెంబర్ 5 కానీ 341 కానీ తక్కువగా అడుగుతున్నారు మీడియం బెస్ట్లు. ఓకేలా చూడండి ఏసీ 355 బ్యాడ్గా బెస్ట్లు 25,000 చెప్తే 24,000 అడుగుతున్నారు. అంతే కేజీ 250 రూపాయలు చెప్తే 240 రూపాయలు అడుగుతున్నారు అనమాట. ఇవి 355 బ్యాడ్గా బెస్ట్లు అనమాట. ఇవి చూస్తున్నారా క్వాలిటీ ఇంకా కలర్ఫుల్గా ఉంటే 55 రూపాయల దాకా కూడా జరుగుతున్నాయి క్వాలిటీలు. బ్యాడ్గీలు కూడా ఎక్కువ పౌడర్కే ఉపయోగిస్తారు. చేంజ్ అంటే బ్యాడ్కి కానీ 2043 అనగా ఈ 355 బ్యాడ్ కనుక ఇవి అలాగే ఇటువంటి వచ్చరికి ఏసీ 341 నెంబర్ 5 తేజ తాలు అంతే పట్టిక 150 చెప్తే 145 అడుగుతున్నారని చెప్పాడు ఆయన. అయితే రైతు 155 అమ్మన్నారంట, 145. ఇటువంటి ఇవన్నీ 341 ఇది నెంబర్ 5 లావుకాయ వచ్చేసరికి అయితే మాత్రం నెంబర్ 5కి 341కి డిమాండ్ ఉన్నదన్నమాట. వాటితో పాటు తేజ కూడా ఇంకా వేసేమన్నారంట మొత్తము అదే రేటుకి వేద్దామని ఆయన. లేదా అయితే ఆ రేటు అడగట్లేదు అంటున్నాడు ఆయన. 40-45 అంటున్నారు అని అన్నాడు అతను. అయితే మాత్రం మొత్తం యావరేజ్ మీద 45కి అడుగుతున్నారు, మేము 50-55 అడుగుతున్నాం చెప్తున్నాం అంటున్నాడు ఆయన. అయితే ఓకే ఇలా చూడండి ఇవి వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ హోల్డ్ అంతే పాతవి పోయిన సంవత్సరానివి కాదు. కలర్ క్వాలిటీ బాగుంది కాబట్టి 205కి అడుగుతున్నారంట ఒకరు 200కి అడిగారంట. ఒకరు 205కి అడిగారు, 200కి అడిగారు. ఈయన అంతే ఎంత అనలా, వీళ్ళు చెప్తారు 210 రూపాయలు చెప్పడానికి. 210కి అలాగే పోవు కదా, అది 205 ఒకరు 200 ఒకరు వేశారు తమ్ముడు అని చెప్పారు ఆ షాపులో వాళ్ళు. అయితే ఏసీ తేజ డీలక్స్ కదా హోల్డ్ పోయిన సంవత్సరానివి. మరి కొనే వాళ్ళకి తెలియదండి హోల్డ్ బిఎఫ్ఓ కొత్తది రంగుతో పోల్చుకోలేరు. ఇవి చూడండి ఏసీ కర్నూలు డీడీ బెస్ట్ 23,000 వేసారు. కింట 23,000 అంటే కేజీ 230 రూపాయలు. ఇవి ఈ కాయలు ఒకటి పౌడర్కి బాగుంటాయి అన్నమాట. పౌడర్ వాళ్ళు వేసింది ఇవి కూడా మంచి కలర్ వస్తుంది, మంచి ఘాటు వస్తుంది అనమాట. 341 ఈ కర్నూలు డీడీ పోటీ పౌడర్కి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేమైనా ఘాటు లేనివి కొంటే మాత్రం ఘాటు కోసం, కలర్ లేనివి కొంటే కలర్ కోసం బ్యాడ్గీల రకాలు కలుపుతుంటారు కూడా. వీటికి ఇంకేటి కలిపే పని ఉండదు కర్నూలు డీడీకును తేజాకి. అయితే ఈ రకాలు ఆడిస్తే చూస్తారు కదా ఈ విధంగా గుంటూరు మార్కెట్లో డైలీ మార్కెట్ జరిగిద్ది. చూడండి ఏసీ నెంబర్ 5 డీలక్స్ 250 రూపాయలు చెప్తున్నాడంట అతను. 235 రూపాయలకి అడుగుతున్నారు 2-3 రోజులు బట్టి కూడా. సోమవారం నుంచి కూడా అదే రేటు అడుగుతున్నారు తమ్ముడు. ఇప్పుడు 45 వేద్దామని చూస్తే ఎవరు రావట్లేదు, 35కి అడుగుతున్నారు మరును అని చెప్తున్నాడు ఆయన. అంతే 23,500 అడుగుతున్నారంట 25,000 చెప్తే నెంబర్ 5 డీలక్స్. ఇది ఇంకా కొద్ది సైజు ఉండి హెవీ డీలక్స్ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయేదే, కౌంటర్ సేల్ కొంటారు. కలర్ బాగుంది కానీ నైట్గా సైజు తక్కువ ఉంది ఈ మిర్చి అనమాట. అందుకోసమని 23.5కి అడుగుతున్నారు. ఏదైనా లైక్ చేయండి, మర్చిపోద్దు సపోర్ట్ చేయండి. ఓకే ఇలా చూడండి వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 21,500 వేశారండి. క్వాలిటీకి ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గల, క్వాలిటీ ఉంటే రేటు ఉంది. 21,500 అయితే 215 రూపాయలు వేసారు ఒక షాపులో. 16 బస్తాలు 16 లాట్. అది క్వాలిటీ బాగుంది కాబట్టి 215 వేయడం జరిగింది ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో. క్వాలిటీ అప్పుడు మాత్రం ఏదైనా అడుగుతున్నారు కాదు, హడావిడిగా ఎక్కువగా అడగడం లేదు అంతే అనమాట.